పోలీసులు నమోదు చేసినటువంటి కేసు చేపట్టు మనం ఇక్కడ నుండి అంబేద్కర్ స్టాచ్యూ వస్తున్నాం. దానికి మీరంతా మన ఆందోళన ముగిసేంత వరకు మీరంతా వినండి ఉంటారని చెప్పి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం మీకు లేదు. గత 2 దశాబ్దాలుగా ఆయన వివిధ దినపత్రికల్లో వార్తలు సేకరిస్తున్న ముఖ్యమంత్రి వార్తలు తెలియలేని ఒక ముద్ర మోపి ఆయన్ని అక్రమంగా జైల్లోకి నెట్టేశారు. ఈ చర్యను మనం చాలా తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఇతను ఒకటి కొత్తగా మనకు విషయం అర్థం కాదు, ఆడం అంతకంటే కాదు. ఈ సంఘటనలు మనం అంత తీవ్రంగా ఖండించాలి. ముఖ్యంగా శ్రీశైలం సంఘటనతో ఇతరితరం కలిసి ఇతరిద్దరు ఒక్కొక్క రోజులో ఇతరిద్దరు చొప్పున పెట్టుకుంటే మనకు చాలా ఒక పెద్ద ర్యాలీగా మీద మన నినాదాలు ఫోన్ చేస్తే బాగుంటుందని చెప్పి నేను కోరుకుంటున్నాను. ప్రజల వార్తలు రాసి ప్రజల దృశ్యాన్ని ప్రజలకు చూపించి శ్రీశైలంను వెంటనే బేషరతుగా మిత్రులారా, జర్నలిస్టులారా, మీ యొక్క ఈ దానికి నేను పూర్తిగా మేము తెలంగాణ సాంస్కృతిక సమైక్య తరఫు నుంచి పూర్తిగా మీకు కళాకారుల నుంచి అందరి తరఫు నుండి మద్దతులు చెప్తున్నాను. మద్దతు తెలపడానికి వచ్చాను. మీరు వెళ్ళిపోయారో నేనే ముఖ్యమంత్రి పోయి దండం పెడదామని అనుకుంటున్నాను. నేను ముఖ్యమంత్రి గారికి ఒకటే ఒక విజ్ఞప్తి చేస్తున్నా, డిమాండ్ చేస్తున్నా. ఏ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కాక పత్రికకు అనేది ఒక స్వేచ్ఛ ఉన్నది. పత్రికలకు ఒక స్వేచ్ఛ ఉంది. ఆ పత్రికా స్వేచ్ఛ ఏంటంటే వాళ్ళు ఎవరినైనా పోయి ఏ రూపంలో పోయి ఇంటర్వ్యూ చేయొచ్చు, వాళ్ళు రాయొచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉన్నది. వాళ్ళు రేపు జద్దర్ గురించి కూడా రాయొచ్చు, ఎవరి గురించి అయినా రాయొచ్చు, వాళ్ళకి ఆ హక్కు ఉన్నది. ఈ హక్కు, ఈ పత్రికా స్వేచ్ఛ హక్కు ఏదైతే ఉందో ఆ పత్రికా స్వేచ్ఛ హక్కు అనేది ఏ ముఖ్యమంత్రి ఏ ప్రైమ్ మినిస్టర్ ఇచ్చింది కాదు. అది అనేక సార్లు అనేక పత్రికా విలేకరులు ప్రాణాన్ని త్యాగం చేసి థర్డ్ వరల్డ్ కంట్రీలో ప్రాణాన్ని త్యాగం చేసి తీసుకొచ్చుకున్నారు. వాళ్ళు పత్రికా విలేకరులు ఎంత గొప్ప వాళ్ళంటే నీ కార్గిల్ తీసుకున్నా, ఎక్కడ తీసుకున్నా బాంబులు పేలుతుంటే వాళ్ళు వచ్చారు. ముఖ్యమంత్రి గారు మీరు ఎవరితోనన్నా కానీ పెట్టుకోండి, కానీ మా విలేకరులతో పెట్టుకోవచ్చు. వాళ్ళు కలవాలరు. వాళ్ళు ఏ పార్టీ నాయకునైనా కానీ, ఎంత పెద్ద డకాయిట్నైనా కానీ, మావోయిస్ట్ పార్టీ గణపతిని కలవాలంటే కూడా పోయి కలుస్తారు. వాళ్ళని నమ్ముతారు. మీరు ఇప్పుడు ఏం చేసిండ్రు? వాళ్ళ మీద నమ్మకం లేకుండా చేస్తున్నారు. వాళ్ళని ప్రజల దగ్గర పోకుండా చేస్తున్నారు. దయచేసి జర్నలిస్టులారా, శ్రీశైలం మీద
అరెస్ట్ చేసి జైల్లో పెట్టడం అంటే అది పత్రికా స్వేచ్ఛ మీద, రైట్ టు ఇన్ఫర్మేషన్ మీద, రైట్ టు ఎక్స్ప్రెషన్ మీదనే బ్యాను. ఇది అన్డెమోక్రటిక్, అప్రజాస్వామికం. దయచేసి ముఖ్యమంత్రి గారు నీ దండం పెడతా, ఈ పత్రికలలో వద్దు. ఆ శ్రీశైలం గారు మావోయిస్టు గారు ఏది కాదు, నేను చెప్తున్నా, నీ దండం పెడతా, వదిలిపెట్టు. నేను ఆయనకే పోయి అప్పీల్ చేద్దామని వచ్చినా మీరున్నారు, మీ దాన్ని పూర్తిగా మద్దతు చేస్తున్నా. ఇక్కడికి వచ్చిన సిఐడి ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు మా అరవింద్ రావు గారికి దండం పెట్టి, సార్ వాడిని వదిలిపెట్టమని చెప్పాలి. అన్నా నువ్వు కూడా చెప్పి రానుసనా, అందరు చెప్పాను. వార్తలు రాసి బొమ్మలు చూపే శ్రీశైలం నువ్వు జైల్లో పెట్టిది చూస్తీవా పోషన్న, ఏమీ జరిగిందో చూస్తీవా పోషన్న. వద్దొత్తానంగా నువ్వు ఓటు గుద్ది వస్తే చూడు, గద్దెక్కినాక మంత్రి నిన్నే లోపట పెట్టినాడు చూస్తీవా పోషన్న. మన శ్రీశైలం పోయిందంట చూస్తీవా పోషన్న. ఇంటి వాయిరన్న మాట్లాడే హక్కు పోయే, రాత రాసే హక్కు పోయే, బొమ్మను చూసే హక్కు పోయే. వీళ్ళను బోన్లో వేసినంటే పాలకుడు బోర్లా పడతాడు. ఇంటి వాయిరన్న మన బతుకులు ఎట్లయినాయో ఇంటి వాయిరన్న. ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మా హోంమంత్రి గారు దయచేసి డౌన్ లేదు, అప్పు లేదు, ముందు శ్రీశైలాన్ని బేషరతుగా విడుదల చేయాలని ఈ పత్రికల ఉద్యమానికి నా మద్దతు తెలుపుతున్నాను.